సాంబార్ రైస్ చూస్తేనే వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా. అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి నానబెట్టిన కందిపప్పు బియ్యాన్ని వేసుకొని దానికి తగినట్టు నీళ్ళు పోసి విజిల్ పెట్టుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి అవి వేయించుకున్న తర్వాత కావాల్సిన కూరగాయలు కూడా మగ్గించుకోవాలి. ఆ లోపు చింతపండు గుజ్జు తీసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, సాంబార్ పొడి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని ముక్కలుగానే ఇందులోకి వేసుకొని అలాగే ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న అన్నము కందిపప్పుతో పాటు వేడి నీళ్ళు ఒక 2 కప్పులు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించేసుకొని చివరిగా పైనుంచి నెయ్యి ఇంకా కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. అంతే, వేడి వేడి సాంబార్ రైస్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా.